ఈ రోజు 10th క్లాస్ ఇంటర్మీడియట్ మన 26 జిల్లాల్లో ఎక్కడో వెనకబడినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చినటువంటి 10th ఇంటర్ అందరూ కూడా స్టేట్ ఫస్ట్ వచ్చారంటే ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మా గౌరవ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యలో పెను మార్పులు వచ్చాయి. ప్రతి గ్రామంలో స్కూల్ కూడా ఖచ్చితంగా 5 ఉపాధ్యాయులు ఉండాలి అంటే ఆ స్కూల్ని ఏ విధంగా చేయాలి అని ఈ మధ్యకాలంలో చేసినటువంటి పెను మార్పుల్లో ఇంతకు పూర్వం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ప్రతి క్లస్టర్కి అంటే ఒక ఎంపీటీసీ సెగ్మెంట్కి చిన్న హై స్కూల్ ఉండాలి, అలాగే ఒక పెద్ద విలేజ్ ఉంటే అక్కడ ఎలిమెంటరీ స్కూల్ అలాగే హై స్కూల్ ఉండాలి, మండలానికి ఒక కాలేజ్ ఉండాలని ఎలా తీసుకొచ్చారో ఈరోజు వాటికంటే ఇంకా బెటర్ గా ఈరోజు తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. మా పిల్లలందరూ ఈ విధంగా చదువుకుంటున్నారు అంటే నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్షసారి ఈ రోజు గురుకులాలు గాని ఇవన్నీ కూడా ఆ రోజు ఈ మారుమూల గ్రామాల్లో ఎవరు చదువుకుంటారు వద్దు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఖచ్చితంగా పిల్లలు చదువుకోవాలి అని గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆ రోజు నుంచి వేసిన విత్తనమే ఈరోజు మాలాంటి వాళ్ళు కూడా చదువుకొని బయటకు రావడానికి అవకాశం వచ్చినటువంటి జిల్లా సార్ ఇది. ఈ జిల్లా వెనకబడి ఉండొచ్చు కానీ మా పిల్లలు వెనకబడలేదు అని ఈరోజు 10th ఇంటర్ సాధించి వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చారు. పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే బుక్స్ చూసి చదువుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నెట్ వాడాలి అన్నా వాళ్ళకి ఎవరికీ సిగ్నల్స్ రావు. మాకున్న 15 మండలాల్లో 8 మండలాలు గిరిజన మండలాలు. ఆ గిరిజన మండలాల్లో నెట్ వాడాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం వాళ్ళకి ట్యాబ్ ఇచ్చినా కంప్యూటర్ ఇచ్చినా ఏమిచ్చినా గానీ నెట్ ఉంటేనే అవుతుంది. కాబట్టి దయచేసి మీరు మననే చెప్పారు మాకు నెట్ ప్రాబ్లం ఎక్కడ లేకుండా చేస్తామని. ముఖ్యంగా మా జిల్లానే మొదటి యూనిట్ గా తీసుకొని మాకు ఎక్కడ నెట్ ప్రాబ్లం లేకుండా సిగ్నల్స్ వేయించాలని పిల్లలందరి తరపు నుంచి మీకు నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను సార్. ఎందుకంటే దీనివల్ల మాకు పెన్షన్స్ ఇవ్వడం కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఈజీ అవుతుంది. పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఏదో కొండల మీదకి వెళ్లి మన వాళ్ళు పెన్షన్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా మాకు క్లియర్ అవుతుందని తమకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు తల్లిదండ్రి పొలాలకు వెళ్ళిపోతే పిల్లలు కాలేజీకి వెళ్లే పిల్లలకి మధ్యాహ్నం భోజనం లేక చాలా ఇబ్బంది పడేవారు గత సంవత్సరం. ఈ సంవత్సరం తమరు వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం పెట్టి పిల్లలందరూ కడుపు నిండి ఘనత మీకే దక్కుతుంది సార్. దానికి అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.